అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. జగన్ పల్నాడు పర్యటనలో ఒక దారుణం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దానికి సంబంధించిన ఫోటో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ వృద్ధుడిని ఢీకొనే జగన్ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మానవత్వం లేకుండా మాజీ ముఖ్యమంత్రి వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతన్ని 108లో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందడం జరిగింది. ఎలా చూడాలి ఈ ఘటన అన్న? ఏం చెప్తారు ఈ ఘటన పైన? నిజానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లిలో మ్. జగన్మోహన్ రెడ్డి బాధితుని పరామర్శించడానికి వెళ్ళారు. అవును. అని నీకు అనుమానం రావచ్చు, ఆయన బాధితుని ఆయన పరామర్శించడానికి వెళ్ళటం అనేది. అది మాట్లాడదాం, అది కూడా సపరేట్ గా మాట్లాడదాం. Yes. అయితే ఆ వెళుతున్న క్రమంలో జగన్ కాన్వాయ్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. అటు వైపుగా ఉన్నటువంటి ఒక వృద్ధుని ఢీ కొట్టింది. Yes. సరే, ఢీ కొట్టినప్పుడు సహజంగా నువ్వు ఒక వెహికల్ లో వెళ్తా ఉన్నావు, నీ వెహికల్ ఒకరిని ఢీ కొట్టింది, వెంటనే ఆగుతావా లేదా? మినిమం కామన్ సెన్స్ కదా. అవును, అవును. వెళ్ళి అతన్ని హాస్పిటల్కి జాయిన్ చేయించే బాధ్యత నువ్వు తీసుకుంటావా లేదా? మినిమం కామన్ సెన్స్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి, ఒక పార్టీకి అధినేత అయి ఉండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఢీ కొట్టినప్పుడు ఆగి చూసి అతన్ని హాస్పిటల్ పంపించాలని బాధ్యత అతనికి ఉంటుంది కదా. అవును, అవును. మానవత్వం లేకుండా అతని దారిలో అతను వెళ్ళిపోయాడు. అతను అదే స్పీడ్లో వెళ్ళిపోయారు. మ్. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు దాన్ని గమనించి అతను హాస్పిటల్ తరలించే లోపు అతను చనిపోవడం జరిగింది. అవును. ఇది దారుణమైన సంఘటన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించి దీనికి బాధ్యత వహించి ముందు ఆ కార్యకర్తని, చనిపోయి కార్యకర్త 1 year అవుతుంది. ఇప్పుడు ఎక్కడికైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో, ఏ కుటుంబాన్ని పరామర్శంగా వెళ్ళారో ఆ వ్యక్తి చనిపోయి సంవత్సరం అవుతుంది. కానీ ఈ వ్యక్తి ఇప్పటికిప్పుడు చనిపోయారు. చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారకుడు. చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారకుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. ఈ కుటుంబాన్ని ఫస్ట్ ఓదార్చాలి, పరామర్శించాలి, బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి. సరే, ఎందుకంటే జరిగిన సంఘటన ఇంకా పోయిన ప్రాణాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయలేము కాబట్టి క్షమాపణ బేసిగా చెప్పాలి. ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు సంతాపాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఉంటుంది. అన్న, ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులు అంటే ఆ చట్టాలు చాలా స్ట్రాంగ్ అయ్యాయి. ఇది కూడా ఒక హిట్ అండ్ రన్. అంటే ఢీ కొట్టి అక్కడి నుంచి ఆ పరిస్థితి, వాళ్ళ పరిస్థితిని తెలుసుకోకుండా అక్కడి నుంచి పారిపోవటం అంటారు దీన్ని. హిట్ అండ్ రన్. ఈ చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉదంతం మీద కూడా హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద, Yes, అంటే కాన్వాయ్. ఆయన నడపరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డ్రైవర్ మీద అదే ఏదైతే వెహికల్ ఢీ కొట్టిందో ఆ వెహికల్ మీద, ఆ వెహికల్ డ్రైవర్ మీద ఖచ్చితంగా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మ్. కాబట్టి ఇక్కడ మనం ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాలి. Yes. ప్రజలారా, మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. మ్. మీరు రోడ్డు మీద వెహికల్ వేసుకొని పోతున్నప్పుడు మీ వెహికల్ ఒకరిని ఢీ కొట్టినప్పుడు ఆగటం మీరు కామన్ సెన్స్ గా చేసే పనా కాదా? అది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి, ఒక పార్టీ అధినేతకుండి ఓ 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఆ వ్యక్తి ఢీ కొట్టినప్పటికి కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోవటాన్ని ఎలా గమనించాలి, ఎలా చూడాలి? వాస్తవానికి బాధ్యత రాహిత్యం అంటారా? పోతే పోని సామాన్యుల ప్రాణాలతో నాకేం సంబంధం అంటారా? ఇది నేను పరామర్శ చేయగలిగిన శవం కాదు కదా అనుకుంటారా? ఇప్పుడు ఆయన వెళుతుంది ఎక్కడికి? సత్తెనపల్లి వెళుతున్నారు. సత్తెనపల్లిలో బెట్టింగ్లకి పాల్పడి ఆత్మహత్య చేసుకున్న ఒక వైసీపీ కార్యకర్త. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎందుకు బెట్టింగ్ వేశాడంటే వైసీపీ గెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజులో బలంగా చెప్పేవాళ్ళు. 2024 ఎన్నికల కంటే ముందు వైనాట్ 175 నినాదాన్ని ఇచ్చారు. వైనాట్ 175 నినాదాన్ని ఇవ్వటమే కాదు, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనం గెలుస్తున్నాం, సర్వేలు అదిగో ఇదిగో అని చెప్పేసి ఆరామస్తాన్తో సర్వేలు ఇప్పించారు. ఆరామస్తాన్ తర్వాత ఐపాక్ టీంతో మీటింగ్ పెట్టేసి లండన్ వెళుతూ ఇగో మనం గతం 151 గెలిచాం, అంతకన్నా ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఆ మాట చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సగటు అభిమాని నమ్ముతాడా నమ్మడా? జగన్మోహన్ రెడ్డి గారు సగటు అభిమాని నమ్మాడు. అందులోనూ మళ్ళా వైసీపీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేశారు? 9వ తారీఖు, జూన్ 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ హోటల్స్ కూడా బుక్ అయ్యాయి అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇంకా బలంగా నమ్మారు. సగటు వైసీపీ కార్యకర్త ఇంకా బలంగా నమ్మారు. 1 కాదు 2 కాదు స్టేట్మెంట్. ఒక్కొక్క స్టేట్మెంట్ కరెక్టే. ఆ నాగమల్లేశ్వరరావు గురించి సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. చెప్తాను. అదే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం వల్ల, వాళ్ళ పార్టీ ప్రచారం వల్ల చావబడ్డటువంటి ఒక బాధితుడు. అయితే ఆ బాధితుడిని పరామర్శించడానికి వెళుతూ ఇంకొక కుటుంబాన్ని బాధిత చేశారు అనేటువంటి నేను చెప్పబోతా ఉన్నాను. అంతే కదా. జగన్ కాన్వాయ్ ఇప్పుడు ఒక వృద్ధుణ్ణి బలి తీసుకున్నట్టే కదా. అంటే ఏటుపాక బైపాస్ రోడ్ లో జగన్ కాన్వాయ్ అంటే మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే ఖచ్చితంగా పటిష్ట బందోబస్తు ఉంటుంది. వెనక పోలీస్ కాన్వాయ్ ఉంటుంది, ముందు జగన్ కాన్వాయ్ ఉంటుంది. జగన్ ఎక్కడో ముందు 2వ వెహికల్ 3వ వెహికల్ ఉంటాడు. వెనకున్నటువంటి వెహికల్ ఢీ కొట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా లేదంటే ఆ వెహికల్ నిలిచిపోయినా ఖచ్చితంగా ముందున్నటువంటి ఆ ప్రతినిధికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా ఉంటారా? ప్రతి వెహికల్ కి మధ్య ఖచ్చితంగా ఇది ఉంటది.
అనే ఇంటర్కమ్ ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెహికల్ టు వెహికల్ ఇచ్చుకుంటా ఉంటారు. కదా అది మాజీ సీఎం వెహికల్ కాబట్టి సో ఖచ్చితంగా ఈ న్యూస్ జగన్ వరకు చేరే ఉంటుంది. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాకపోయినా కూడా ఒక మనిషిగా తన కాన్వాయ్ ఢీ కొట్టి ఒక వ్యక్తి ఆడ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి ఒక వార్త. ఒక వృద్ధుడు ప్యానాలతో కొట్టుమిట్టాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఆ వ్యక్తిని పట్టించుకోకుండా నీ పర్యటనకు నువ్వు వెళ్ళిపోతే ఎలా చూస్తారు జనం దీన్ని? అంటే మనుషుల ప్రాణం పట్ల లెక్కలేని తనం. పోతే పోయారు, నాకేంటి, నా ప్రాణం సేఫ్గా ఉంటే చాలు అనుకునేటువంటి తనం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మంది మాట్లాడుకునే మాట ఏంటంటే ఆయన సేఫ్నెస్ ఆయన చూసుకుంటారు తప్ప ఇక ఎవరిని పట్టించుకోరు అనేటువంటిది. మనలాంటి వాళ్ళం కాదు. వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె మాట్లాడుతూ వచ్చింది. తను కేసు నుంచి సేవ్ కావటం కోసం రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసులు వేపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కేసులు వేసిన వ్యక్తికి తర్వాత అడిషనల్ జనరల్ కూడా ఇచ్చారు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారికి అని షర్మిల ఆరోపించింది. అంటే సొంత తండ్రి మీదే ఆ రకమైనటువంటి అభియోగాలు మోపడానికి వెనకాడిన వ్యక్తి, తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి తనకి అధికారం వచ్చిన తర్వాత పక్కగా పెట్టినటువంటి వ్యక్తి, తర్వాత ఇంట్లో కూడా చోటు ఇవ్వనటువంటి వ్యక్తి, ఆస్తిలో వాటా అడిగినందుకు చెల్లిని పక్కకు నెట్టినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి సామాన్యుడి పట్ల ఏ రకంగా వ్యవహరిస్తాడు? అదే అంటే జగన్ కి ఇందాక మీరు చెప్పిన మాట నిజంగా వాస్తవం అనిపిస్తుంది. జగన్ కి తన ప్రాణం పైన తప్ప తన మీద తప్ప ఎవరి మీద రెస్పెక్ట్ లేదు. వాళ్ళ ప్రాణాలంటే చులకన భావం ఎక్కువ అనేది ఒక దానికి ఉదాహరణ. మన సత్యనపల్లిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పిలుపుకి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం బాగలేకపోయినా వెళ్ళిపోవాలని చెప్తే బొత్స సత్యనారాయణ అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పేది ఏంటంటే విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏదైతే వెన్నుపోటు దినోత్సవానికి వైసీపీ పిలుపునిచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు తెనాలి పర్యటనకు వచ్చారు. తర్వాత రోజు ప్రోగ్రామ్ ఉంది, కానీ ఆయన ప్రోగ్రామ్ లేకుండా ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. కానీ వైసీపీ నాయకులంతా పాల్గొవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యం బాగాలేకపోయినా సరే బొత్స సత్యనారాయణ నువ్వు పాల్గొవాల్సిందే, నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చాను, ప్రో లీడర్ ఇచ్చాను అని చెప్పాడట. చెప్పారనేది బాగా వార్తా కథనాలు ప్రచారితం అవుతున్నాయి. అయితే ఆ బొత్స సత్యనారాయణ ఆ రోజు పాపం అనారోగ్యంతో కూడా పాల్గొని ఆయన ఇబ్బంది పడటం, సోమశీలి పడిపోవటం ఇవన్నీ మనం చూసాం. విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఎమ్మెల్సీ పైనే, అంటే వాళ్ళ సీనియర్ నాయకుల పైనే లేదు. తనేమో ఏసీలో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోవచ్చు. వైసీపీ నాయకులు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బయటకు వచ్చి ఇబ్బందులు బయటపడాలి. అంటే తన ప్రాణానికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా మాట్లాడుకునే వ్యక్తిత్వమా అనేటువంటిది ఒకటి చూసుకున్నప్పుడు ఈ వృద్ధుడు పాపం వాస్తవానికి కొన్నాళ్ళు బతకాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని అర్ధాంతరంగా ఈ వెహికల్ గుద్ది ఒక రకంగా సరే గుద్దటం కావాలని ఎవరు చేయరు, అది మాత్రం మనం ఒప్పుకుందాం, ఎవరు కావాలని చేయరు. కానీ ప్రమాదం జరిగినప్పుడు స్పందించిన తీరేంటి? కనీస రెస్పాన్సిబిలిటీ కదా. అంటే కింద పడి గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలించి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఉండేది? ఇలా పట్టించుకోకపోవడం వల్ల నీ అసలు నిజ స్వరూపం బయటపడేది. బాధ్యత లేనితనం, సామాన్యుడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మనసత్వం, దీన్ని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలా అనేటువంటిది సగటు వైసీపీ కార్యకర్త కూడా అర్థం చేసుకోవాలి. మన పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన బాధ్యత ఉంటారు అనేటువంటిది. నిజానికి ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి పవన్, ఇవాళ ఏ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారో ఉప సర్పంచ్ అతను చనిపోయి 1 year అవుతుంది. సరే అతను నిజంగానే కూటమి వేధింపుల వల్లే చనిపోయాడు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి వర్షం నమ్ముదాం, అన్నీ నమ్మకూడదని లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వర్షం నమ్ముదాం. నమ్మితే మరి కూటమి కార్యకర్తల వేధింపుల వల్ల చనిపోతే నువ్వు పరామర్శించడానికి 1 year ఎందుకు పట్టింది? మొన్న తెనాలి వెళ్ళి రౌడీ చిట్టిలో పరామర్శించావు కదా, అదే రోజు ఇక్కడ కూడా వెళ్ళి పరామర్శించాల్సింది కదా. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి పల్నాడు జిల్లాకి ఎంత దూరం, సత్తెనపల్లికి ఎంత దూరం, కొన్ని గంటల వ్యవధి. ఇంకా నీకు బెంగళూరు ప్యాలెస్ కన్నా ఒక పూట పట్టింది, కానీ ఇక్కడికి కొన్ని గంటలో వెళ్ళొచ్చు. గంటలో వెళ్ళేటువంటి దానికి ఒక 1 year పట్టింది కార్యకర్తను పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి. పోయేదారిలో కూడా ఇంకొక ప్రాణం. అంటే జనాకర్షణ ఎలా ఉంటుంది? ట్రెండింగ్ ఏదైతే ఇన్సిడెంట్ ఉంటుందో దాన్ని పరామర్శిస్తేనే ఆయన వైపు జనం చూస్తారు, అది జనంలోకి వెళ్తుంది. సో అలానే సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే పరామర్శిస్తారు. ఆయన దాంట్లో ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎంతమందిని చంపుతారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట బయటకు వస్తూ ఉంది. చాలా కీలకమైనటువంటి ఆధారాలు నేను చూపించగలను. నాగమల్లేశ్వరరావు గారు ఎలా చనిపోయారు అనేటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల కాదా అనేటువంటి విషయాన్ని కూడా చూపించగలం. తర్వాత ఇక్కడ ఈ ప్రాణాన్ని ఎవరిస్తారు, ఎవరు ఈ కుటుంబాన్ని ఓదారుస్తారు, ఈ కుటుంబాన్ని ఓదార్చేటువంటి నైతిక బాధ్యత మీకు లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదేమైనా మానవత్వమే నా మతం అని ప్రకటించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్ ఢీకొని కింద పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వృద్ధ వ్యక్తిని పట్టించుకోకుండా తన పర్యటనకు తాను వెళ్ళిపోవడం జరిగింది. మానవత్వం తన మతం అని చెప్పారు. సో ఆసుపత్రికి తరలించడమే దురదృష్టవశాత్తు ఆ వృద్ధుడు మరణించడం జరిగింది.
జగన్ ఏ సమాధానం చెప్తారో చూడాలి దీనిపైన.